హలో ఎవ్రీవన్. నా పేరు శేఖర్. వెల్కమ్ టు సిరి శేఖర్ వ్లాగ్స్. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మన భారతదేశ చారిత్రక కట్టడాలలో ఒకటైనటువంటి గండికోటని సందర్శించుకోబోతున్నాము. ఇక్కడికి ఎలా చేరుకోవాలి? ఎక్కడ స్టే చేయాలి? ఫుడ్ ఎక్కడ బాగుంటుంది? నైట్ క్యాంప్ ఫైర్, మార్నింగ్ సన్‌రైజ్ వ్యూ పాయింట్, గండికోట కవరేజ్, గండికోట వాటర్ ఫాల్స్ ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్‌ని ఈ వీడియోలో ఇచ్చాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. మొదటగా గండికోటకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ గండికోట ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో జమ్మలమడుగు గ్రామంలో ఉంది. ఇక్కడికి ట్రైన్, రోడ్, ఫ్లైట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు లాంటి సిటీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడికి నేరుగా ట్రైన్ సౌకర్యం ఉంది. హైదరాబాద్, వైజాగ్ లాంటి సిటీస్ నుంచి ఇక్కడికి స్ట్రెయిట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. మీరు మొదటగా ఇక్కడికి దగ్గరలో ఉన్న ముద్దనూరు రైల్వే స్టేషన్ చేరుకోవాలి. అక్కడి నుండి జమ్మలమడుగు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బై రోడ్ ద్వారా వచ్చేవాళ్ళు గూగుల్ మ్యాప్‌ని యూజ్ చేసుకొని ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ బస్ ఫెసిలిటీ కేవలం ఒక్కటి మాత్రమే ఉంది. అది కూడా తెల్లవారుజామున 5 గంటలకు ఉంటుంది. ఆటో వాళ్ళు జమ్మలమడుగు నుంచి గండికి పర్సన్‌కి 300-400 రూపాయలు చార్జ్ చేస్తారు. అలాగే ఫ్లైట్ ద్వారా రావాలి అనుకుంటే కడప విమానాశ్రయం నుంచి జమ్మలమడుగుకి 76 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు గండికోటలో ఎక్కడ స్టే చేయాలో తెలుసుకుందాం. గండికోట చేరుకున్నాక ఇక్కడ మనకి చాలా రిసార్ట్స్ కనిపిస్తాయి. వీటి రెంట్ 1500 వరకు ఉంటుంది. రూమ్స్ చాలా నీట్‌గా ఉంటాయి. అలాగే వ్యూ పాయింట్ దగ్గర ఉండే కాటేజెస్ ప్రైస్ వీక్ డేస్‌లో 2500, వీకెండ్‌లో వస్తే 3000 వరకు ఉంటుంది. బడ్జెట్‌లో కావాలి అనుకుంటే వీళ్ళు టెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. దాని కాస్ట్ రూ. 1000. ఇద్దరు మనుషులు ఉండడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు గండికోటలో ఫుడ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ గండికోటకి ఎదురుగా హోటల్స్, రెస్టారెంట్స్‌ని చూడవచ్చు. ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ లిమిటెడ్. నేనైతే ఇక్కడ ఉన్న శివలింగం రెస్టారెంట్‌లో ఫుడ్ తీసుకున్నాను. ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ వైట్ రైస్, బిర్యానీస్ చాలా రకాల ఐటెమ్స్ దొరుకుతాయి. అలాగే పక్కనే చిన్న చిన్న టిఫిన్ బండ్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ గండికోటలో ఏ ఏ ప్రదేశాలను సందర్శించాలో తెలుసుకుందాం. ముందుగా గండికోటలోని ఈ కోట లోపల ఉన్న జుమ్మా మసీదు, మాధవరాయ స్వామి గుడి, రంగనాయకుల గుడి, కత్తుల కోనేరు, గండి వ్యూ పాయింట్, గండి జలపాతాలు ఈ ప్లేసెస్ అన్నింటినీ 2 రోజుల ట్రిప్‌లో చాలా సులువుగా సందర్శించవచ్చు. నేను ఈ గండికోటకి రాత్రిపూట చేరుకునేలా ప్లాన్ చేసుకున్నాను. రాగానే రూమ్‌లో ఫ్రెష్ అయ్యి గండికోట సన్‌రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాను. నైట్ క్యాంప్ ఫైర్‌ని ఏర్పాటు చేసుకున్నాము. నేను నా స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చాను. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మేమే పక్కన ఉన్న కర్ర పుల్లల్ని ఏరుకొని క్యాంప్ ఫైర్‌ని ఏర్పాటు చేసుకున్నాము. చుట్టూ దట్టమైన చీకటిలో ఆ పౌర్ణమి పూట జాబిల్లి వెలుగులో మంచి పాటలు వింటూ స్నేహితులతో కలిసి బంధాలేంటి, బంధువులేంటి, వస్తే ఏంటి, పోతే ఏంటి అని మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులం అనుకుంటూ స్నేహితులతో సంతోషంగా డాన్స్ చేస్తూ గడిపిన ఆ రాత్రి నిజంగా నా జీవితంలో మర్చిపోలేనిది. సంతోషంతో అలసిపోయిన మేము నిద్రలోకి జారుకొని మరలా తెల్లవారుజామునే లేచి సన్‌రైజ్ కోసం ఓ మంచి ప్రదేశం చూసుకున్నాము. ముందుకు చూస్తుంటే నిజంగా రాత్రిపూట చీకటిలో ఏమీ కనిపించలేదు గానీ, పొద్దున చూస్తుంటే ఎంత అద్భుతమైన దృశ్యం. దట్టమైన అడవులతో పచ్చటి దుప్పటి కప్పుకున్న ఈ ఎర్రమల్ల కొండలు, ఆ కొండలను చీల్చుకుంటూ వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న పిన్నమ్మ, ఈ అద్భుతమైన దృశ్యం మన కళ్ళను కట్టిపడేస్తాయి. సమయం ఎంత గడుస్తున్నా ఇక్కడి నుంచి అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు. ట్రాఫిక్ సౌండ్స్, టెన్షన్స్ ఏమీ లేకుండా ఈ ప్రశాంతమైన వాతావరణంలో చాలా సేపు సమయం గడిపాను. ఇదే గండికోట. లోపలికి వెళ్ళే ముందు పోలీసుల చెకింగ్ ఉంటుంది. పోలీస్ వారు డ్రైవర్‌ని వెహికల్‌తో ఫోటో తీసుకొని ఏదైనా అడ్రెస్ ప్రూఫ్ చూపించమంటారు. చూపించిన తర్వాత లోపలికి పంపిస్తారు. ఇది ఈ కోట యొక్క భారీ ముఖద్వారం.
తలుపులు చూశారుగా ఎంత పెద్దగా, ఇనుప కవచాలతో దృఢంగా ఉన్నాయో. పూర్వం శత్రువులు తలుపులను పగలగొట్టడానికి ఏనుగులను ఉపయోగించేవారు. ఏనుగులు ప్రయత్నించినా విరగకుండా ఉండేలా వీటికి ఇనుప గుండులు అమర్చి చాలా దృఢంగా, పటిష్టంగా ఈ కోట ముఖద్వారాన్ని నిర్మించారు. ఈ కోటలోకి శత్రువులు సులువుగా ప్రవేశించకుండా ఈ కోటని వంపులు తిరుగుతూ ఎస్సాకారంలో నిర్మించారు. దీన్ని 13వ శతాబ్దంలో నిర్మించారు. తర్వాత అనేక మంది రాజుల పరిపాలనలో మారుతూ వచ్చింది. లోపలికి రాగానే మనకి ఎదురుగా చార్మినార్ కనిపిస్తుంది. ఇది చాలా చిన్నగా ఉన్న హైదరాబాద్‌లో ఉన్న చార్మినార్‌ని పోలి ఉంటుంది. చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని వెనకాలనే గండికోట జైలు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ జైలు లోపలికి వెళ్లి చూసొద్దాం. ఆ కాలంలో ఈ గండికోటలో చాలా భయంకరమైన శిక్షలు ఉండేవి. మీరు గండికోట రహస్యం గురించి వినే ఉంటారు కదా! ఇక్కడ లోపల జరిగే శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి. చిన్న చిన్న దొంగతనాలు చేస్తే కాళ్ళు, చేతులు తీసివేస్తారు. రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి ముళ్ళ దండలతో చనిపోయే వరకు కొట్టేవారు. పెద్ద దొంగతనాలు చేసేవారి గడ్డం కింద కుంకి పెట్టి పైకి వేలాడదీస్తారు. ఇలాంటి భయంకరమైన శిక్షలను ఇక్కడ అమలు చేసేవారు. జైలు చూసుకొని అలా ముందుకి వెళ్తుంటే ఇక్కడ మనకి ఈ కోటలోనే నివాసం ఉంటున్న కొన్ని కుటుంబాలు కనిపిస్తాయి. వీరందరూ కూడా ఈ కోట మధ్యలోనే ఇల్లులు కట్టుకొని ఇక్కడే నివసిస్తున్నారు. ఈ గండికోటలో చూడవలసిన మరొక ముఖ్యమైన ఆలయం మాధవరాయ స్వామి ఆలయం. దీన్ని రెండవ హంపీగా పిలుస్తారు. ఈ ఆలయ గోపురం 4 అంతస్తులు ఉండి అసంపూర్ణంగా కనిపిస్తుంది. ఎందుకంటే 1651వ సంవత్సరంలో మీర్ జుమ్లా చేసిన దాడిలో ఈ ఆలయం ధ్వంసమయ్యింది. అయితే ఈ దాడిని ముందే గ్రహించిన కొంతమంది బ్రాహ్మణులు లోపల ఉన్న విగ్రహాన్ని భద్రపరిచి మైదుకూరులో ఓ బావిలో దాచిపెట్టారు. ప్రస్తుతం ఈ విగ్రహం మరొక గుడిలో పూజలు అందుకుంటుంది. ఈ ఆలయ గర్భగుడి 55 స్తంభాలతో నిర్మించబడి ఉంది. ఇక్కడే తెలుగు సినిమా 'సాహసం', 'పొలిమేర' మూవీలను షూట్ చేశారు.
ఇదే జుమ్మా మసీదు. దీనిని గోల్కొండ నవాబులు నిర్మించారు. 2 మినార్లతో చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తున్న ఈ మసీదులో ఒకేసారి 400 మంది నమాజు చేసుకునే విధంగా నిర్మించారు. ఇది చాలా పెద్ద మసీదు. లోపల 64 గదులు, బయట 34 గదులు, మధ్యలో ఫౌంటైన్ ఉంటుంది. ఆ కాలంలోనే ఈ మసీదు లోపలి వర్షపు నీరు బయటకు వెళ్ళే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. దీనికి 3 ప్రత్యేకమైన ద్వారాలు ఉన్నాయి. బయట ఉన్న ఈ గదులను గుర్రపు శాలలుగా వాడేవారు. ఈ జుమ్మా మసీదుకి ఎదురుగా ఒక పెద్ద కోనేరు ఉంటుంది. ఈ కోనేరుని కత్తుల కోనేరు అని కూడా అంటారు. పూర్వం రాజులు, సైనికులు యుద్ధం ముగిసిన తర్వాత వారి ఆయుధాలను, కత్తులను ఈ కోనేరులోనే శుభ్రం చేసుకునేవారు. తద్వారా ఈ కోనేరుకి కత్తుల కోనేరు అనే పేరు వచ్చింది. ఈ జుమ్మా మసీదుకి ఎడమ వైపున ధాన్యాగారం ఉంటుంది. దీనిని మీర్ జుమ్లా నిర్మించారు. దీర్ఘచతురస్రాకారంలో ఉండి 18 మీటర్ల ఎత్తు ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే కరువు కాటకాలను ఎదుర్కోవటానికి దీని లోపల ధాన్యాన్ని భద్రపరుచుకునేవాళ్ళు. దీని లోపల 12 పెద్ద స్తంభాలు 2 వరుసలలో ఉంటాయి. ప్రస్తుతం ఈ ధాన్యాగారాన్ని పురావస్తు శాఖ కార్యాలయంగా వాడుతున్నారు. దీనికి ఎదురుగా ఫిరంగులను చూడవచ్చు. ఇక్కడ ఉండే చాలా ఫిరంగులను బ్రిటిష్ వాళ్ళు కరిగించి వారి దేశానికి తీసుకుపోయారని చెబుతారు. ఈ ధాన్యాగారానికి ఉత్తర దిశలో రఘునాథ ఆలయం ఉంటుంది. దీన్ని రంగనాయక ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయం చుట్టూ పెద్ద పెద్ద కట్టడాలతో చూడడానికి చాలా గంభీరంగా ఉంటుంది. ఆలయం లోపల కళ్యాణ మండపం, ఉత్సవ మండపం, పాఠశాలలు ఇంకా చాలా ఉంటాయి. దీని లోపల ఉండే రంగనాయక స్వామి విగ్రహం మైలవరం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఈ ఆలయం 26 స్తంభాలతో నిర్మించారు. ఈ స్తంభాల మీద రకరకాల జంతువుల చిహ్నాలను గమనించవచ్చు. ఈ రంగనాథ ఆలయం పక్కనే గండికోట యొక్క ముఖ్యమైన వ్యూ పాయింట్ ఉంటుంది.
ఈ వ్యూ పాయింట్ చూడాలంటే చిన్నపాటి సాహసమే చెయ్యాలి. ఎత్తైన రాళ్ళను దాటుకుంటూ ఇక్కడికి చేరుకుంటే మనకి ఎదురుగా ఇరువైపులా పచ్చటి ప్రకృతి దుప్పటి కప్పుకున్న ఎర్రమల్ల కొండలు, వాటి కింద భాగాన వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న పెన్నా నది. ఈ నదికి 300 అడుగుల ఎత్తులో నిలబడి ఈ సుందరమైన దృశ్యాన్ని వీక్షిస్తున్న మనం. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. వర్ణించడానికి భాషలు సరిపోవు. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచంలో కేవలం 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలో ఉండే ది గ్రాండ్ క్యానియన్. రెండోది మన భారతదేశంలోని కడప జిల్లాలో ఉన్న ఈ గండికోట. అందుకే దీనిని ది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. చివరిగా ఈ గండికోటను సందర్శించుకొని, ఇప్పుడు మనం గండికోట వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. బయట వైపుకు వస్తే రహదారికి ఎడమ వైపున ఒక ఇరుకైన మట్టి మార్గం ఉంటుంది. గండికోటను సందర్శించుకునే వాళ్ళు కేవలం 10% మందికి కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్న సంగతి తెలీదు. ఈ మార్గంలో వాహనాలు కేవలం కొంచెం దూరం మాత్రమే వస్తాయి. ఇక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఈ జలపాతాల దగ్గరికి చేరుకోవాలి. నిజంగా ఇక్కడికి చేరుకోవాలి అంటే ఒక మినీ యుద్ధమే చేయాలి. ఎత్తైన కొండలను, రాళ్ళు, రప్పలు, ముళ్ళకంపలను దాటుకొని చాలా దూరంలో దాదాపు 4 కిలోమీటర్ల వరకు మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇక్కడికి చేరుకోవాలి. చివరిగా ఇంత కష్టపడి ఇక్కడికి చేరుకున్నాక ఈ జలపాతాలు ఎలా ఉన్నాయో మీరే చూడండి. అద్భుతం! స్వర్గం అంటే ఎక్కడ ఉంది అంటే ఇదే కదా స్వర్గం అంటే. సోలోగా వచ్చేవాళ్ళు ఈ వాటర్ ఫాల్స్‌ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సాయంత్రం 5 లోపు తిరిగి వెళ్ళిపోయేలా ఏర్పాటు చేసుకోండి. లేకపోతే చాలా ప్రమాదంలో పడతారు. మేమైతే 6 దాటిన తర్వాత చీకటిలో తిరిగి ప్రయాణం సాగించాం. ఆ చీకట్లో దారి ఏమాత్రం కనిపించలేదు. కొంచెం సేపు ఎటువైపు వెళ్తున్నామో కూడా అర్థం కాలేదు. కాసేపటికి ఎలాగోలా ఇక్కడి నుంచి బయటపడ్డాము. సో ఇది ఫ్రెండ్స్ గండికోట యొక్క పూర్తి సమాచారం. ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.